వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు శ్రీ వికానస శ్రీనివాస ట్రస్ట్ చలివేంద్రంను ఏర్పాటు చేయడం అభినందనీయమని ప్రముఖ వ్యాపారవేత్త కోట వెంకట మోహన్ రావు అన్నారు. స్థానిక బాలాజీరావుపేటలోని తడికల మిల్లు సమీపంలో శ్రీ వికానస శ్రీనివాస ట్రస్ట్ ఏర్పాటు చేసి చలివేంద్ర కేంద్రంలో గురువారం మజ్జిగ పంపిణీని వ్యాపారవేత్త కోట వెంకట మోహన్ రావు ప్రారంభించారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం ప్రతి గురువారం దాతల సహకారంతో మజ్జిగ పంపిణీని అభినందించారు. ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడుతూ సామాజిక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల ధ్యేయంగా ఏర్పడిన శ్రీ వికానస శ్రీనివాస ట్రస్ట్ వేసవి కాలమును దృష్టిలో పెట్టుకుని చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దాతల సహకారంతో రానున్న రోజుల్లో ట్రస్ట్ మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, మడుపల్లి చంద్రశేఖర్, గుడివాడ బాలకృష్ణ, జంజం రామారావు, ట్రస్ట్ సేవాదళ విభాగం అధ్యక్షులు కోట లీలా సత్యనారాయణ గుప్తా, శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, ట్రస్ట్ సభ్యులు రొంపిచెర్ల సురేష్, కాలేపల్లి రాజశేఖర్, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. నమో వెంకటేశ, జై శ్రీనివాస. వికనస ట్రస్ట్ వారి వెంకటేశ్వర స్వామి ఆదేశానుసారం ప్రజలందరికీ కూడాను మా వంతు సహకరిద్దామని ఈరోజు మజ్జిగ ఇవ్వడం జరుగుతున్నది. ప్రతిరోజు కూడా మంచినీళ్ళు ఉంటుంది, ప్రతి గురువారం మాత్రం మజ్జిగ ఇస్తారు. ఈ సదవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. తర్వాత ఈ దేవస్థానం మనకి త్వరలో నిర్మాణం జరగాలంటే ఎక్కువ మంది మీలో ఉన్నటువంటి మీ పక్కన వాళ్ళకి, మీ బంధువులకి అందరికీ కూడాను ఈ విషయం తెలియజేసి భూదానం అడుక్కి 7,100 పెట్టారు. అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా ఎవరు ఎన్నైనా చేయొచ్చు, ఎన్ని మాలైనా ఇవ్వచ్చు. ఈ విషయం ప్రజలందరికీ తెలియజేసి శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పాత్రలవుటకు కోరుతున్నాను. వేసవిలో ప్రజల దాహార్తను తీర్చేందుకు శ్రీ విఘ్న శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో తెనాలి పురపాలక సంఘం వారి యొక్క ప్రోత్సాహంతో ఇక్కడ బాలాజీరావుపేట తడికల మిల్లు సమీపంలో మనం ఇక్కడ గత ఈ నెల 1వ తేదీన ఎంతో వైభవంగా చలివేంద్ర కేంద్రంని ప్రారంభించడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమంలో భాగంగా ప్రతి గురువారం కూడా మనం ఈ యొక్క బాటసారులకి, పాదచారులందరికీ కూడా మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుంది. దాతల సహకారంతో ఈ రోజున మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి కోట వెంకట మోహన్ రావు గారు వారి కుటుంబ సభ్యులు దాతగా వ్యవహరించి మనకి ఈ బాటసారులందరికీ కూడా మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే ప్రతిరోజు కూడా మినరల్ వాటర్ని పంపిణీ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా రేపు శుక్రవారం సందర్భంగా దాత ముందుకు వచ్చి బాటసారులందరికీ కూడా మంచినీటితో పాటు పుచ్చకాయల మొక్కలు కూడా పంపిణీ చేయడానికి ముందుకు వచ్చి రావడం జరిగింది. అలాగే ప్రతిరోజు కూడా మనం మినరల్ వాటర్ని బాటసార్లకి పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ ఎండాకాలంలో ప్రజలు దాహార్తను తీర్చేందుకు విఘ్న శ్రీనివాస ట్రస్టు దాతల సహకారంతో 3 నెలల పాటు ఈ యొక్క చలివేంద్ర కేంద్రాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. విఘ్న శ్రీనివాస ట్రస్ట్ చేపట్టేటువంటి అనేక సామాజిక కార్యక్రమాల్లో ఈ యొక్క చలివేంద్ర కార్యక్రమం కూడా ఒకటిగా మనం చెప్పుకుంటాము. అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా తెనాలి పట్టణంలో నారాయణ అక్షాక్ష దివ్యక్షేత్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ యొక్క దివ్యక్షేత్రానికి ప్రజలందరూ కూడా తమ వంతు సహాయ సహకారం అందించడం కోరుతున్నాము. ఈ యొక్క కార్యక్రమ సహకరించినటువంటి దాతలందరికీ కూడా మా ట్రస్ట్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ అవకాశాన్ని కల్పించినటువంటి తెనాలి పురపాలక సంఘ కమిషనర్ రామపల్లి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.